హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇందిరానగర్లో డ్రైనేజీ వాటర్ పొంగి పొర్లుతోంది. మొన్న కురిసిన భారీ వర్షానికి 3 రోజులుగా రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తోంది. వరదలో డ్రైనేజీ వాటర్ కలవటంతో ఇందిరానగర్ కాలనీలో రోడ్లు అధ్వానంగా మారాయి. వర్షం వస్తే ఇళ్లలోంచి బయటకు రాలేకపోతున్నామంటూ కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీటి దుర్వాసనకు అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయని వాపోతున్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపించారు స్థానికులు. ఆఫీస్కు వెళ్లటానికి కూడా బయటకు రాలేకపోతున్నామని, వచ్చినా గచ్చిబౌలి ఇందిరానగర్ కాలనీ రోడ్లు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పీజీ హాస్టల్లో ఉంటున్న యువతులు చెబుతున్నారు. గచ్చిబౌలి ఇందిరానగర్లో ఒక్కరోజు వర్షంతో 3-4 రోజులుగా స్థానికులు పడుతున్న ఇబ్బందులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ఐటీ కారిడార్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గచ్చిబౌలి లాంటి ప్రాంతంలో కూడా డ్రైనేజీ సమస్య ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నది. గచ్చిబౌలిలోని ఇందిరానగర్ ప్రజల పరిస్థితి అంటే వర్షం కురిసిందంటే ఆ ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాలేనటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. ప్రస్తుతం మనం గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఇందిరానగర్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు. సుమారుగా అంటే మొన్న మంగళవారం రోజు కురిసిన భారీ వర్షానికి అంటే కేవలం 2 గంటల పాటు కురిసినటువంటి భారీ వర్షానికి సుమారుగా 4 రోజుల పాటుగా ఈ రోడ్డుపై మురుగునీరంతా కూడా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు ఈ యొక్క కాలనీలో రెసిడెన్షియల్స్తో పాటుగా కూడా అటు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, పీజీ హాస్టల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ పరిస్థితి ఇదే రకంగా కూడా కొనసాగుతుందని బాధితులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఒక్కరోజు కురిసినటువంటి వర్షానికే రోజుల పాటు కాలనీ పరిస్థితి ఇలా మారిందని చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు ఈ యొక్క వర్షం కారణంగా అంటే కేవలం వర్షం కురిసిన 3 రోజుల తర్వాత పరిస్థితి ఇలా ఉంటే వర్షం కురిసిన రోజు మాత్రం మోకాళ్ళ కంటే ఎక్కువగా నీళ్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనకి ఇక్కడ కాలనీలో ఉన్నటువంటి కొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏంటి, ఎన్ని రోజుల నుంచి మీకు ఈ యొక్క మురుగు సమస్య ఉంది, ఏంటి అధికారులను మీరు అప్రోచ్ అయ్యారు? మేము ఈ ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా మాకు ప్రాబ్లం వస్తుంది. మేము ఈ ఏరియాలో 15 ఇయర్స్ నుంచి ఉంటున్నాము. దాదాపు 10 ఏళ్ళ నుంచి ప్రాబ్లం ఉంది. 2-3 ఇయర్స్ నుంచి చాలా ఎక్కువ అయిపోయింది ఈ ప్రాబ్లము. ఆ ఫ్లైఓవర్ వేసినప్పుడు ఆ పైప్ లైన్ లేచి సిద్దిక్ నగర్, అంజయ్ నగర్ వాటర్ను కూడా ఇటు పక్క డైవర్ట్ చేసిండ్రు. మేము ఇంతకుముందే కంప్లైంట్ చేసినాము. ఇటు పక్కకు వచ్చే మాది లోతు ఏరియాలో ఉంది, ఇటు పక్కకు వచ్చే కష్టం అని చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోకుండా ఇటు పక్క లైన్ వేసి కలిపారు. దాన్ని డైరెక్ట్ కలపమన్నాము. సిద్దిక్ నగర్, అంజయ్ నగర్ నుంచి కొండాపూర్ గచ్చిబౌలి రోడ్డు క్రాస్ చేసుకొని హైవే రోడ్డు క్రాస్ చేసుకొని లైన్ వచ్చేసి స్ట్రీట్ నెంబర్ 3కి పైన వచ్చేసి స్ట్రీట్ నెంబర్ 1 దగ్గర మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇదే వాటర్ మళ్ళీ వెనక్కిపోతుంది. దాన్ని డైరెక్ట్గా 100 మీటర్లు చేస్తే డైరెక్ట్ కాలువ చేస్తే ఈ ప్రాబ్లం లేకుండా పోయిందని మేము ఎన్నిసార్లు చెప్పినా ఇది వీళ్ళు వినిపించుకోవట్లే. వర్షం వచ్చినప్పుడంతా పెద్ద వాటర్, ఫ్లడ్ వాటర్ వస్తుంది. నడమల్లోతు వాటర్ వచ్చేసి దీంట్లో కొన్ని నాళాల్లో వీళ్ళు బట్టి కొట్టుకొని పోయిన ఆడపిల్లలు కొట్టుకుపోయిన సంగతులు కూడా ఉన్నాయి. కొన్ని సంఘటనలు అంజానగర్లేదు అక్కడ పోయవచ్చు, డిఎల్ఎఫ్ జైబేరి లేదు అక్కడ కట్ చేసుకోవచ్చు, ఇలా జిఎల్జిఆర్ఎఫ్ లేదు ముందు రోడ్లో కట్ చేసేవాడు అక్కడ దగ్గర వెళ్ళిపోతుంది. అన్ని వాటర్ తీసుకొచ్చి కలిపితే మేము కూడా మనుషులే కాదు సార్. ఆల్ ఆర్ సీనియర్ సిటిజన్. 1995 to 2026 జస్ట్ క్యాల్కులేట్ ద ఏజ్. వీఆర్ ఆల్ ద ఫేసింగ్ ద క్రానిక్ ప్రాబ్లం, ఆస్మా ప్రాబ్లం, క్రానిక్ ప్రాబ్లం, కాలు నొప్పి, చెయ్యి నొప్పి, అన్ని నొప్పి వేసి దీనిలో పడితే చచ్చిపోతాం సార్. ఆల్వేస్ వీఆర్ సెండింగ్ ద మెమరాండం ఆఫ్ ద ఎవ్రీ కంప్లైంట్, each and every month. One thing I'll tell you for the kind information to you. Last year, 2 years back, one Delhi girl fall down from here the water. It was happened. Why? Because she is knowing is swimming. She come back safely. Anybody knows? No, the authorities knows. Why don't you take a correct position, correct step? Yes, just please solve the right solution, right time. పర్మనెంట్ సొల్యూషన్ కంప్లీట్ చేస్తున్నాం కానీ వాళ్ళు సరే ఇది చూద్దామని ఇప్పుడు బడ్జెట్ లేదు, నెక్స్ట్ టైం చూద్దామని అంటున్నారు. ఇది మీన్ టైం మాకు ఈ ఫ్లడ్స్ అన్ని లాగా వచ్చేస్తున్నారు. రెయిన్ 1 గంట సేపు వస్తే పోయిన 9వ తారీఖు వర్షం వచ్చింది. తర్వాత ఈ కంటిన్యూస్గా దీన్ని రోడ్డు క్లీన్ చేయడానికి ఇంతవరకు ఎవరు రాలేదండి. మేము జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా మేము ఆల్రెడీ పర్సనల్గా రిక్వెస్ట్ చేయడం ఆన్ హ్యూమనిటరీ గ్రౌండ్స్ నుంచి చూడండి అని మేము ప్రాధాన్యపడ్డాం. అయినా ఇంతవరకు ఎవరు రాలేదండి. గతంలో జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకుండా ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి